ఉదయం 8 గంటలకు ప్రభు సిలువ, ఆయన 9 గంటలకు సిలువ వేయబడతారు. ఆ తర్వాత 12 గంటల వరకు ఆయన సిలువపై వేలాడుతూ ఉన్నాడు. 12 గంటల నుంచి 3 గంటల వరకు భూమి అంతా కూడా చీకటితో ఆవరించి ఉందని మనం వింటాం. ఆ తరువాత ఆయన మరణం, మరియు సాయంత్రం 6 గంటలకు ఆయన యొక్క శరీరాన్ని సిలువ నుండి క్రిందకు దించడం జరుగుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల లోక పాపమును పరిహరించేవాడు. యోహాను యూదులందరూ కూడా విశ్వసించే గొర్రెపిల్లకు సంబంధించినటువంటి మాటను మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువుని చూపిస్తూ. మనమందరం కూడా ఏ విధంగా పాపంలో పడ్డాం, పాపాన్ని పరిహరించటం గొర్రెపిల్ల ద్వారా ఎందుకు అని మనం తెలుసుకోవాలి. గొర్రెపిల్ల ద్వారా అయినప్పుడు ఎవరి గొర్రెపిల్ల? మరి ఈరోజు యేసు ప్రభుని మనం గొర్రెపిల్ల అని ఎందుకు పిలుస్తున్నాం? మనం పాపంలో ఎందుకు పడామో అని మనం అడిగితే మనందరం తప్పకుండా చెప్పేటటువంటిది ప్రభువు వద్దు అన్నటువంటి పండును తినడం ద్వారా. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలందరి జీవితాల్లో కూడా చూస్తూ ఉన్నాం, ఆజ్ఞను విధేయించడం ద్వారా, ధిక్కరించడం, ఆజ్ఞలను ధిక్కరించడం ద్వారా మనమందరం కూడా పాపాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కేవలం అవ్వ ఆదాములేనా అంటే కాదు. మీరు ఈ విధంగా జీవించాలి అని నాడు ప్రభువు మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞలను మరి వీరు పాటించారా? దేవుని నన్ను మాత్రమే ఆరాధించండి, అన్య దేవతల వద్దకు వెళ్ళొద్దు అని చెప్పాడు. మరి తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాడు. ఇలా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ కూడా వారు తూలనాడారు. ఇలా మళ్ళీ పాపములో నాటి ప్రజలు పడిపోయారు. దేవుని యొక్క ఆజ్ఞలను అవిధేయించడం ద్వారా, తూలనాడడం ద్వారా పాపం ఇలా పదే పదే మనిషి హృదయంలోనికి ప్రవేశిస్తుంది. వద్దు అన్నదాన్ని చేయటం ద్వారా. ఇదే మనం మన యొక్క శరీర అవయవాల ద్వారా, మన యొక్క పనుల ద్వారా, మాటల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా ఆజ్ఞలను విధేయిస్తూ ఉన్నాం. ఇదే మనందరం కూడా అబద్ధ సాక్ష్యమని, మోహ పాపములని, దొంగిలించడం అని, ఇలాంటి ఇతరులకు చెందినటువంటి వస్తువులను కావాలని కోరుకోవడం కావచ్చు. వీటన్నింటి ద్వారా మనం ఆజ్ఞలను తిరస్కరిస్తూ పాపాన్ని మన యొక్క జోబులో వేసుకుంటూ ఉన్నాం. ఇలా పాపాన్ని మూట కట్టుకుంటూ ఉన్నాం. మరియు 1 యోహాను 5వ అధ్యాయం 17వ వచనం, సకల దుర్నీతి ద్వారా కూడా మనం పాపాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. మనం నీతిగా ఉండాలని, నిజాయితీగా ఉండాలని తల్లిదండ్రులుగా, వివిధ హోదాలుగా అందరం కూడా పిలువబడ్డాం. మరి నీతిగా ఉండమని పిలువబడ్డటువంటి నీవు నేను మన యొక్క బాధ్యతల్లో అవినీతిని, నిజాయితీ లేని తత్వాన్ని మనందరం కూడా ప్రవర్తిస్తూ పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. చిన్న చిన్నవే కదా. మన బాధ్యతను చేయకుండా ఉండటం కూడా పాపమే. నీవు తల్లిగా సరిగా ఉంటూ ఉన్నావా? గృహిణిగా నీ యొక్క బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తున్నావా? తండ్రిగా నీవు సంరక్షణను, కుటుంబ ఆలనా పాలనను చేస్తూ ఉన్నావా? సోదరిగా, కుమారునిగా, ఇలా ఇవి కుటుంబ సభ్యులుగా మాత్రమే కాదు, గురువుగా, కన్యాస్త్రీగా, లేదా ఒక సంస్థకు అధిపతిగా, ఇలా పలు రకాలైనటువంటి బాధ్యతల్లో నీవు గనక నిజాయితీ ప్రదర్శించకపోతే, దుర్నీతితో నీవు ప్రవర్తిస్తే పాపానికి నీవు మళ్ళీ బలి అవుతున్నట్లే లెక్క. ఇక యాకోబు గారు రాస్తూ 4వ అధ్యాయంలో, మీరు చేయగలిగినది చేయకుండా ఉంటే, ఇతరులకు సహాయం చేయగలిగి, పాప సంగీతం జపంలో మనం చెప్తాం, మనం చేయగలిగినవి చేయకుండా, చేయకూడదు అనే దాన్ని చేస్తూ మళ్ళీ మనం పాపాన్ని మూట కట్టుకుంటూ ఉన్నాం. నీవు చాలా పనులు చేయగలవు, కానీ నీవు చేయకుండా ఉన్నట్లయితే, నీవు ప్రార్థించగలవు. ఈరోజు మనందరం కూడా ప్రార్థనలో పాల్గొనాలి. మరి దీన్ని పాల్గొనకుండా ఎంతో మంది ఈ యొక్క సమయాన్ని ఇక్కడ కేటాయించకుండా మనం ఎక్కడో కేటాయిస్తున్నాం అనుకోండి, దానికి ఏదో ఒక కారణాన్ని మనం చూపిస్తున్నాం అనుకోండి, అవన్నీ కుంటి సాకులు. దీన్ని కూడా పాపంగా పరిగణిస్తూ యాకోబు గారు లేఖను రాస్తూ చెప్తున్నారు. అనగా ప్రతి చిన్న విషయాన్ని మనం
చూసి చూడనట్లు పర్వాలేదులే అనే ఆ ధోరణి మనుషుల్లో ఉండటం వల్లనే వారి యొక్క కఠిన హృదయాన్ని బట్టి పాత వేదంలో మనందరం చూస్తాం ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలను ఆజ్ఞలను ప్రభువు వారిపై ఉంచారు. కంటికి కన్ను అనేంతగా చెప్పడానికి కారణం వారు అన్ని విషయాలను చాలా లైట్ గా తీసుకోవడం వల్ల. కాబట్టి మనం మన యొక్క బాధ్యతలు నిర్వహించకుండా ఉండడం కూడా పాపమే అంటూ యాకోబు గారు చెప్తున్నారు. నీ యొక్క విశ్వాసం ఉంటే మాత్రమే కాదు, నీ యొక్క పనులు కూడా విశ్వాసానికి సంబంధించినవిగా ఉండాలి. ఇవి లేనట్లయితే నీవు మళ్ళీ పాపంలో పడిపోతూ ఉన్నావు. విశ్వాసానికి మూలం కానిది ఏదైనా సరే నీవు చేస్తే అది పాపమే అని రోమీయులకు రాస్తూ చిన్నప్ప గారు చెబుతున్నారు. అనగా నీవు క్రైస్తవుడవు, నీవు కథోలికుడవు, రకరకాల ఆచారాలు అర్థం లేనివి లేదా ఎప్పటి నుంచో కుటుంబంలో ఉన్నవి రకరకాల కారణాలు చేస్తూ అన్ని కలగాపులంగా మన జీవితం విశ్వాసం ఉన్నట్లయితే ఇది కూడా సరి అయినటువంటిది కాదు. అవిధేయతగా మరియు ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఇన్ని కారణాలు వ్యక్తిగతంగా మనందరం కూడా పాపంలో పడిపోతున్నాం. మరి మనమే కాదు, మనం చేస్తూ ఉన్నటువంటి పాపాల ద్వారా ఇతరులను కూడా పాపంలోనికి లాగుతున్నాం. అందుకే నీవు చేసిన పాపం నీ యొక్క తల్లిదండ్రులదా, నీ యొక్క పూర్వీకులదా, అందుకే ఇటువంటి శిక్ష నీవు అనుభవిస్తున్నావా అని మనం కొన్నిసార్లు మనం మాటల్లో సందర్భంలో మనం చెప్తాం. ఎందుకు నీవు ఈ రోజు ఇలా ఉన్నావు అని అంటే నీ యొక్క పూర్వీకులు, నీ యొక్క తండ్రియో తల్లియో ఇంకా పెద్దలో ఎవరో ఏదో చేశారు, అందుకే నీవు ఇలా ఉన్నావు అనే మాట మనందరం కూడా చూస్తున్నాం. మరి ఇన్ని పాపాలు ఇన్ని విషయాల్లో కూరుకుపోయినటువంటి మనం ఎందుకు ఇంత ప్రత్యేకమైన వారం? దాదాపు 86-87 కోట్ల జీవరాశులు భూమిపై ఉన్నాయి. వీటన్నింటిలో నీవు నేను మాత్రమే మనిషిగా ఉండి మనిషికి ఇంత గొప్ప స్థితి ఎందుకు దేవుడిచ్చాడు? నీవు ప్రత్యేకమైన వాడవు, సృష్టికే కిరీటం లాంటి వాడవు. యు ఆర్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ క్రోర్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్. ఎందుకు నీవు ఇంత శ్రేష్ఠుడవు? ఎందుకు? మానవుడు దేవుని రూపంలో ఉన్నాడు అని మనందరం కూడా చదువుతున్నాం. దేవుని యొక్క రూపంలో దేవుని యొక్క స్పర్శతో నీవు నేను పవిత్రంగా ఉండబడటానికి మనం సృష్టించబడ్డప్పుడు ఇన్ని కారణాల చేత మనం పాపంలో పడుతూ ఉన్నాం. మరి మనందరం పాపంలో పడుతున్నప్పుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛను మనం వినియోగించుకుంటా ఉంటున్నప్పుడు దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి? ఇది ఈరోజు మనందరం లేవీయుల గ్రంథంలో మనం చూస్తున్నాం 16వ అధ్యాయంలో. పాపం వీరందరూ చేస్తున్నారు కాబట్టి ఇజ్రాయేలు ప్రజల పాపం ఎలా పోవాలి? ఇది ఈరోజు దేవుని గొర్రె పిల్ల అని మనం విన్నటువంటి మాటకు మనం తెలుసుకునేటటువంటి అర్థం. పాపాలు పరిహరించబడాలి అంటే గొర్రె పిల్లను అర్పించాలి దేవాలయంలో. ఈ యొక్క రెండింటిని వారు తీసుకుని వస్తున్నారు. ఒకటి ప్రజలకు వారి యొక్క పాపాల కోసం ఆయన అర్పిస్తున్నాడు. మరి ఒకటి ఏ విధంగా ఉంచబడుతూ ఉంది అంటే ఆ యొక్క గొర్రె పిల్ల రెండవ దానిని తీసుకొని దాని మీద ప్రార్థన చేసిన తర్వాత దాన్ని తీసుకొని ఎడారిలో వదిలిపెడతారు. ఎడారిలో వదిలిపెట్టినప్పుడు అది మధ్యాహ్నం వరకు నీటి కొరకు తప్పించి అది కొట్టుమిట్టాడుతూ ఎంతటి వేదన పొందుతూ ఏమీ లేక గొంతు తడి ఆరిపోయి తినడానికి ఏది లేకుండా చాలా ఘోరమైనటువంటి స్థితిని మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు అది అలా కష్టపడి అది చనిపోతుంది. మరి ఒకటి దేవాలయంలో యాజకుడు అర్పిస్తాడు. దాన్ని అర్పించిన తర్వాత దాని యొక్క రక్తాన్ని అందరిపై కూడా చిందడం జరుగుతుంది. ఈ యొక్క గొర్రె పిల్లల వల్ల వారి యొక్క పాపాలు పరిహరించబడతాయి అనేది యూదులందరూ కూడా నమ్ముతున్నటువంటిది. తమ పాపాల పరిహారం కోసం ఈ యొక్క గొర్రె పిల్లలు అర్పించబడతాయి. ఆ యొక్క రక్తం వారందరిపై కూడా చిందపడుతుంది. ఈ రెండు, ఒకటి ప్రాయశ్చిత్తం మరియు వారు చేసేటటువంటి పరిహారం. మరి గొర్రె పిల్లలు చంపబడితే వీరి పాపాలు ఎలా పోయాయి? లేదా యేసు ప్రభు చనిపోతే నీ పాపం నా పాపం ఎలా పోయింది అనే ఆలోచన లేదా అనుమానం మనందరికీ కూడా రావచ్చు. ఏదైనా మన యొక్క అది గేదెనో మేకనో అనుకోండి, అది కనుక వేరే వారి పొలంలోనికి వెళ్ళి తిన్నట్లయితే అతను తీసుకుని కట్టేసుకుంటాడు. అది మళ్ళీ మనకు రావాలంటే ఏం చేయాలి? నష్టపరిహారం చెల్లించాలి. చెల్లించి మన వస్తువు లేదా మన జంతువు మళ్ళీ మనం తెచ్చుకోవాలి. వీ హావ్ టు పే ద రాన్సమ్. పరిహారం మనం చెల్లించి మన వస్తువు మనం తెచ్చుకోవాలి. ఇది ప్రస్తుతం మనం కోర్టుల్లో లేదా కేసుల్లో కూడా మనం చూస్తున్నాం. మనం కావలసినటువంటి నష్టపరిహారాన్ని పే అంటే మనిషి బయటికి రావాలని అంటే కొంత మొత్తాన్ని మనం అక్కడ జమ చేయాలి. ఆ తర్వాతనే అతనికి విడుదల. వీరందరి పాపాలు మన్నించబడటానికి ఈ యొక్క గొర్రె పిల్లల యొక్క ప్రాణం బలిగా ఇవ్వబడింది. తరువాత వీరందరూ పాపము నుండి
విముక్తిని పొందుతారు అనేది ఇశ్రాయేలు ప్రజలు తాము చేసిన పాపాలకు పరిహారాన్ని ఇలా పొందుతారు అని మనం ఈరోజు విన్నాం. మరి ప్రభువు కూడా మనందరి తరపున అదే చేస్తూ ఉన్నాడు. మన పాపాలు పరిహరించబడడానికి ఇక ఏ గొర్రెపిల్ల అవసరం లేదు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, దేవుని నుండి మనుష్య కుమారుడై వచ్చినటువంటి గొర్రెపిల్ల మనందరి పాపాల కోసం ఈ యొక్క 2 గొర్రెపిల్లలు, ఒకటి యాజకుడు అర్పిస్తున్నాడు, ఒకటి ఎడారిలో కూడా అతి ఘోరమైనటువంటి చావును పొందుతుంది వీరందరి పాపాలు మన్నించబడటానికి. వీటి స్థానంలో ప్రభువే, దేవుడే మనుష్యావతారుడై గొర్రెపిల్లలా వస్తూ ఉన్నాడు. ఆయనే అర్పించుకుంటూ ఉన్నాడు. మనందరం ఇందాక చెప్పినట్లు మన పాపం ఇలా ఉంది అని అంటే ఇతను ఏదో చేశాడు కాబట్టి ఈ యొక్క శిక్షణ అనుభవిస్తున్నాడు అని మనందరం అనుకుంటున్నాడు. మరి ఈయన ఏమి చేయకుండా ఆయన అనుభవిస్తున్నాడు. ఎలా? తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడి ఇంతటి ఘోరమైనటువంటి బలిని ఆయన అర్పించడానికి కారణం మనపై అవధులు లేని ప్రేమ ఉండటం వల్ల. మన బిడ్డల కొరకు మనం తిన్నా తినకున్నా ఎన్ని కష్టాలు పడి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం శ్రమిస్తూ ఉన్నాం. వారు తిరిగి మళ్ళీ ఇస్తారనా? ఎటువంటి నమ్మకం లేదు. అయినా మనకు ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. వారు నాకు తిరిగి చేసినా చేయకున్నా నా యొక్క రక్తాన్ని చెమటను ఓర్చి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం అన్ని చేస్తాను. కేవలం డబ్బులు మాత్రమే కాదు, ఎన్నో త్యాగాలు తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. మనుషులుగా మనం ఇంతటి ప్రేమ, వారు ఒక వస్తువును అడిగితే తేలునో ఇంకా రాయినో ఇస్తారా? మీరు లేదు. మనుషులే మీరంత ప్రేమను చూపిస్తే దేవుడు మరింత చేయిస్తాడు అని యేసు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మనం ఇన్ని పాపాలు చేస్తూ ఉన్నా తిరిగి ఆయనకు మనం ఏదో గొప్ప చేస్తామని కాదు. మీరు గనక నన్ను స్తుతించకపోతే ఇక రాళ్ళు రప్పలే స్తుతిస్తాయి అని ప్రభువే చెబుతున్నారు. అనగా మన స్తుతి, మన యొక్క ఆరాధన ఆయనకు అక్కర్లేదు. మనకు పాప పరిహారం ఎటువంటిది అడగకుండా ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. తిరిగి మళ్ళీ మనకు ఇస్తారు అనే ఆలోచనతో ఆయన తనను తాను సమర్పించుకోలేదు. మనకు ఉన్నటువంటి ఇన్ని లోపాలున్నా ఆయన మన మరకలన్నీ కూడా తన శరీరంపై అంటి వేసుకున్నాడు. అందవిహీనమైనటువంటి శరీరంతో ఆయన తన యొక్క ప్రాణాన్ని కోల్పోతున్నాడు. నీ యొక్క శరీరంతో అనేక కారణాలతో, నీ యొక్క ఆలోచనతో, అవివేకంతో లేదా రకరకాల ఆకర్షణల కారణం చేత నీవు గనక పాపంలో పడిపోతున్నట్లయితే తిరిగి ఆయన యొక్క శరీరం వైపు చూడు. కాబట్టి ఈరోజు ఆయన ఇంత ఘోరమైనటువంటి చావును చవి చూస్తున్నాడు. దానికి కారణం నేనే అనే తలంపు మనందరికీ కూడా ఉంటే తప్పకుండా చింతిస్తూ పశ్చాత్తాపడుతూ పాపం నేను ఇన్ని విషయాల్లో చేశాను అని మదన పడతాం, బాధపడతాం. కాబట్టి నా కారణం చేతనే ఇంతటి చావు ఆయన చవి చూడవలసి వచ్చిందా అనే ఆలోచన ఈరోజు ప్రభువు మరణించాడు, నా రక్షకుడు మరణించాడు నా కోసం అన్న ఆలోచన చాలు మన మౌనంగా ధ్యానించడానికి కారణం. ఇంకా ఏ ఆలోచన మనకు అక్కర్లేదు. దేవుని యొక్క సన్నిధి ఈరోజు నిశ్శబ్దంతో కూడుకున్నది. పరిశుద్ధుడైన ప్రభువా, నేడు మరొక మారు అత్యంత హేయమైన మరణాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. మాలో మార్పు కలిగినటువంటి కఠినమైనటువంటి హృదయాలను చూచి నా కొరకు కాసేపైనా వేచి ఉండలేరా, మెలకువత ఉండలేరా అని మీరు అడిగి ఉన్నారు. ప్రభు, వివిధ ఆలోచనలు, సంభాషణలు, వ్యాపకాలను ప్రక్కన పెట్టి ఈ యొక్క క్షణాన మీరు శిలువపై నాడు వేలాడి ఉన్నారన్న ఆలోచన మా మనసులో ఉంచండి. మాలోని దుర్నీతిని, చేయకూడని పనులతో మేము వెచ్చిస్తూ ఉన్న కాలాన్ని అహంభావంతో మీ యొక్క ఆజ్ఞలను ధిక్కరిస్తూ జ్ఞానేంద్రియాల ద్వారా మరి పలు కారణముల చేత మేము చేస్తూ ఉన్న అన్ని పాపములను ప్రభు మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీ మరణం మా అందరకు విషాదమే కాదు, మా పాపములే కారణమన్న సత్యం మరింత బాధిస్తూ పశ్చాత్తాపపడేలా చేస్తున్నది. మా మనస్సులను తాకండి ప్రభు. హృదయ విదారకమైన సన్నివేశాన్ని నేడు కల్వరిలో మేము చూస్తూ ఉన్నాం. నిశ్శబ్దం, హేళన మరియు స్వార్థంతో తమ ప్రాణములు తాము గొప్పిట పెట్టుకొని పారిపోయిన శిష్యులు. నేను ఎటువంటి వాడను, ఆయనతో ఉండుటకు సిద్ధపడిన వాడనా, సిద్ధపడిన దాననా, స్వలాభం, స్వార్థం వంటి వాటిని ధరించి మీ చెంతన నడచుటకు అయిష్టతతో నడుచు అనుచరుణ, ద్వంద్వ వైఖరిని విడనాడి జీవించు భాగ్యమును ప్రభు మాకు దయచేయండి. మీ ముందు సాగిలపడి
మేము చేయు ఈ ప్రార్థన మా యొక్క మనసులలో మేము పయనించులాగున ఎన్ని విషయాలలో మేము కృంగి కృషించి పడిపోవచ్చు ఉన్నామో, పాపమునకు మేము చిరునామాగా మారుతూ ఉన్నాము. అటువంటి వాటిని ప్రభు మీకు సమర్పిస్తూ మేము మీకు అర్పించుకుంటూ ఉన్నాం.